హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న సేస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతో హెల్దీ అయిన రాగి లడ్డు అండ్ రాగి పిట్టు కూడా అంటారు, అది ప్రిపేర్ చేస్తున్నానండి. దానికైతే ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. దాన్ని నీట్గా ఒలుచుకునేసి వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకున్నాను. దీన్ని కొంచెం మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దీన్ని కొంచెం అలా పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక ఒక 2-3 కప్స్ దాకా రాగి పిండి వేసుకుంటున్నాను. రాగి పిండిలోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, ఇది మెయిన్ అండి. ఎందుకంటే రాగి పిండి చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్నెస్ ఉండడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే హాట్ వాటర్ కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత గట్టిగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, అట్లా బాగా గట్టిగా ప్రెస్ చేయాలి. మనం చేతికి పట్టుకొని ఉంటలాగా చేస్తే మంచిగా రావాలి. మళ్ళీ వదిలితే లూజ్ అయిపోవాలి. ఇలా వచ్చేదాకా కలుపుకున్నాక ఒక 10 minutes రెస్ట్ పెట్టి చూసారా, మళ్ళీ కూడా ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. ఒక ఇడ్లీ పాత్రలో ఒక వైట్ క్లాత్ వేసి దాంట్లో అరిటాకు ఉంటుంది కదా, నేనైతే అరిటాకు అంటే వేసుకుంటానండి. చాలా మంచిది అరిటాకు, అందుకే నేను అరిటాకు యూజ్ చేస్తాను ఏదైనా ఇట్లా ఆవిరి పెట్టుకునే ఐటమ్స్కి అయితే. అరిటాకులో ఒక లేయర్గా రాగి పిండిని అయితే వేసుకున్నాను. అదే మిక్స్ చేసి పెట్టిన రాగి పిండిని ఒక లేయర్గా వేసుకున్నాక దానిపైన రెండో లేయర్గా ఈ కొబ్బరికాయ ఉంటుంది కదా, అది సెకండ్ లేయర్గా వేసేసాను. కొబ్బరికాయ మీద మిగిలిన రాగి పిండి ఎత్తి బాగా గట్టిగా ప్రెస్ చేయాలి, సైడ్ అంతా వెళ్ళకుండా. దాని తర్వాత ఇంకొక అరిటాకుని తీసుకొని దానిపైన క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఆ రెండు బాగా దగ్గరకు తీసుకొని కింద ఉన్న వైట్ క్లాత్ని అయితే మొత్తం దాని రాగి పిండిని మొత్తం దగ్గరకు తీసుకొని మొత్తంగా నేనైతే పిన్ను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సైడ్ వెళ్తుందేమో అనేసి. దీన్ని గ్యాస్ పైన పెట్టుకొని ఒక 1/2 hour దాకా బాయిల్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో, చూస్తుంటే తెలిసిపోతుంది. అక్కడ మనము చూడండి చల్లారాక తీసుకోవాలి. అరిటాకు కూడా బాగా ఇది బాయిల్ అయిపోయింది. పిట్టు చూస్తుంటేనే బాగా మెత్తగా స్పాంజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ హెల్దీ ఫుడ్ ఇది. దీంట్లో కొంచెం గీ వేసుకోవాలి. గీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. గీ కొంచెం జాగరీ అయితే వేసుకున్నాను నేను స్వీట్నెస్ కోసం. జాగరీ కూడా ఇష్టం లేని వాళ్ళు దాన్ని కూడా స్కిప్ చేసేయండి. ఈ రెండు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. దీన్ని లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. నేను లాస్ట్లో పిక్ అయితే యాడ్ చేశాను చూడండి. బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్దీ ఫుడ్ ఇది. వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.